కాకినాడ జిల్లా తునిలో వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేపు చెల్లో తుని అంటూ దాడిశెట్టి రాజా వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్దకు వచ్చిన టీడీపీ శ్రేణులు కౌన్సిలర్లను వాళ్లకు నచ్చినట్లు ఓటు వేసుకొనివ్వాలంటూ నినాదాలు చేశారు. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా దాడిశెట్టిపై టీడీపీ శ్రేణులు దాడి యత్నం చేశాయి. కోరం లేకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మొన్న 3వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పూర్తిగా 30 మంది కౌన్సిలర్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత 3వ తారీఖు వాయిదా వేసి శాంతి భద్రతల రీత్యా 4వ తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి 3వ తారీఖు వాయిదా వేసి 4వ తారీఖు పెట్టడం జరిగింది. 4వ తారీఖు కూడా మొత్తం 27 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిన 4వ తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, తుని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు, అదే విధంగా చాలా మంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోలనాడడం, ఇబ్బంది పెట్టడం, మళ్ళీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పోయి పరిస్థితి ఏంటంటే, నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి తొండంగ మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి, మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది, ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ ని కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా, తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని, మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లు, గోండాలు ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడతాం, రకరకాలుగా ముందుగా ప్లాండ్ గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ఇంటికి. ఏదైతే వాయిదా పడిందో ఈ రోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేమందరం 17 మంది సెంటిమెంట్ గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైంలో టీడీపీ వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళడానికి, మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ గా వీళ్ళు నిల్చున్నారు. మా ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సీసీటీవీలు కూడా తీసేశారు వాళ్ళు. అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు. మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం, అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి ముందు 2 సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి, మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నించోబెట్టారు. అందుకని మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాము. కోర్టు కూడా సజావుగా పోలీస్ వారికి సూచనలు ఇచ్చి వీళ్ళకి ఎలక్షన్ చేయించాలని చెప్పింది. కానీ అవేమీ లెక్క చేయకుండా, కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ 144 సెక్షన్ అమలు అన్నారు. కానీ వాళ్ళైతే విచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది. కానీ పోలీసు వారి సహకారం అయితే, వాళ్ళకి లోకల్ పోలీసు వారి సహకారం బాగా ఉంది. కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు. దయించి ఎస్పీ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ సజావుగా మమ్మల్ని దగ్గరుండి ఓటింగ్ చేయిస్తామంటేనే మేము వస్తాము, లేకపోతే మాకైతే ఎటువంటి రక్షణ లేదు. మాకు రక్షణ కల్పించాలని, రక్షణ కల్పిస్తూ